అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ #2 అంట. కాస్టింగ్ కాల్ హీరో ఏజ్ వచ్చేసి 25 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, హీరోయిన్ ఏజ్ 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, హీరోయిన్ బ్రదర్ 20 నుండి 35 సంవత్సరాల వాళ్ళు, రౌడీస్ 45 నుండి 50 సంవత్సరాల వాళ్ళు. ఇంట్రెస్టెడ్ టాలెంట్ కెన్ షేర్ యువర్ ప్రొఫైల్ అండ్ ఆడిషన్ వీడియో 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి అదే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, ఒక సినిమా అనేది మనం చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసాము. ఆ రిలీజ్ తర్వాత మీ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండొచ్చు, నా కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాసేపు అనుకుందాం, చాలా బలంగా కొట్టాలనుకుంటున్నాం కాబట్టి నా పేరు సందీప్ రెడ్డి వంగ అవ్వచ్చు, మీ పేరు విజయ్ దేవరకొండ అవ్వచ్చు. విజయ్ దేవరకొండ స్థాయి ఏంటి, స్టేటస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అలాగే సందీప్ రెడ్డి వంగ స్థాయి ఏంటి, స్టేటస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చాలా క్లియర్గా చూస్తున్నాం. అలాగే తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ చూసుకున్నా, లేదంటే మన రాజేష్ గారు అలాగే సంపూర్ణేష్ బాబు గారు ఇది చూసుకున్నా కూడా నేనేమంటా అంటే, రాజేష్ గారు ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు బేబీ సినిమా చేశారు ఆయన, అది మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సినిమాని ఇప్పుడు హిందీలో చేస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటాను అంటే, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ గారికి ఆ తర్వాత యానిమల్ సినిమా తీశారు. ఆ తర్వాత ఇదే అర్జున్ రెడ్డిని హిందీలో ఇది చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక మూవీ చేస్తున్నారు. ఆ పొజిషన్కి నేను వెళ్ళొచ్చు. నేనేమంటాను అంటే, ఇక్కడ నేనే ప్రయత్నం చేసుకుంటూ అన్నట్లయితే ఒక్క చేయి గాల్లో ఊపుతున్నట్టు సౌండ్ వస్తుందా? రావట్లేదు కదా. ఒక్క చేయి గాల్లో ఊపితే ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా. నేనేమంటాను అంటే, నేను ఒక్కడే ప్రయత్నించినట్టయితే ఎప్పటికీ అవ్వదు. నాకు ఇంకో సపోర్టర్ కావాలి. ఇంకో సపోర్టర్ అంటే నా కోసం ఫైనాన్షియల్ కావచ్చు, నా కోసం ప్రొడ్యూసర్ కావచ్చు, ఫైండ్ అవుట్ చేసే ఒక అద్భుత శక్తి మీలో ఉన్నట్లయితే, నాట్ ఓన్లీ టు ద ఆర్టిస్ట్, I'm speaking about the direction department even. I'm speaking about the writers even. I'm speaking about all the crafts. ఇక్కడ నేనేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటున్నావు, నువ్వు నాతో పాటు రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటున్నావు, నువ్వు ఫైనాన్షియల్ని ఫైండ్ అవుట్ చేయి. ఇప్పుడు నేనేమంటాను అంటే, నీ దగ్గర ఒక మంచి కథ ఉంది, నువ్వు ఫైనాన్షియల్ని ఇది చేసుకుంటూ వచ్చావు, లేదు నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు, ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ₹1 కోటి 2 కోట్లలోనో నా విజయ్ నాగబైరు నాకు తెలుసు, వాడు హైదరాబాద్లో ఇలాగ ఉన్నాడు, పలానా సినిమాలకు పనిచేశాను అని అంటున్నాడు, కాబట్టి ఒకసారి వెళ్దాం, కలుద్దాం, మాట్లాడదాం అని మీరు వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చినట్లయితే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక రూట్స్ బాగా ఇదయ్యి అది కనుక టేక్ ఆఫ్ అయింది అనుకుందాం, ఇప్పుడు నాతో పాటు నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తావు అంటే, రైట్ ఫ్రమ్ కథ దగ్గర నుండి ఫైనల్ కాపీ వరకు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, మ్యూజిక్ సిట్టింగ్స్, ఆడిషన్లు, ఆర్టిస్ట్ సెలక్షన్స్, టెస్ట్ షూట్లు, మేకింగు, తర్వాత ఎడిటింగు, డబ్బింగ్, RR 7.1 మిక్సింగ్, డబుల్ పాజిటివ్, ఫైనల్ కాపీ వరకు నువ్వు ప్రతి దాంట్లో నాతో ఉంటావు. అంటే ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ చేయాల్సిన ప్రతి ఒక్క పని నువ్వు చేస్తావు. అప్పుడు నీకు దాని గురించి అపరమైన నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ నీకు ఒక ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే మన సినిమా హిట్ అయింది అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ సినిమాకి నేనే ఒక ప్రొడ్యూసర్ని తీసేవారు, బాబు ఇదిగో పలానా టైంలో నువ్వు నా కోసం ఆ ప్రొడ్యూసర్ని తీసుకుని వచ్చావు కదా, ఈ సినిమాకి ఇతను నీకు ప్రొడ్యూసర్, నువ్వు డైరెక్షన్ చేసుకో, నువ్వు హిట్ కొట్టు, నీ దానికి కావాలంటే కథా స్క్రీన్ ప్లే మాటలు నేను చేసేస్తాను అనే టైప్లో నేను మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. లేదు మీరు కథ తీసుకుని వచ్చారో ఆ కథకి స్క్రీన్ ప్లే మాటలు మొత్తం మీ చేత చేయించేసి మీకే టైటిల్ ఇచ్చేసి దాన్ని ఫైనల్గా ఒక ఫైనల్ కాపీ తీసుకొని వచ్చి దాన్ని రిలీజ్ వరకు ఎలా తీసుకొని వెళ్ళాలి, రిలీజ్కి ఎవరెవరిని తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది పెద్ద స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతోటి, స్టార్ ప్రొడ్యూసర్లతోటి పనిచేశాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక తీసుకొని వచ్చినట్లయితే మన సినిమా అనేది ఎంతవరకు టేక్ ఆఫ్ అవుతుంది, ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, ఎలాంటి సక్సెస్ అవుతుంది అనేది మీకే తెలుసు. లెట్ అస్ అస్యూమ్, కాసేపు అనుకుందాం, ఒక NTR గారు కావచ్చు, లేదంటే రామ్ చరణ్ గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, ఇలాంటి ఒక వ్యక్తి మనకు ప్రీ రిలీజ్కి వస్తే ఏంటి మన పరిస్థితి? మన సినిమా ఆటోమేటిక్గా బ్లూ మూన్కి వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు అందరూ మన దగ్గరకు వచ్చి మన సినిమా కొనుక్కునే ఒక ప్రయత్నం చేస్తారు. OTT వాళ్ళకి కూడా ఓకే పలానా సినిమా రిలీజ్ అవుతుందంట, ఆ సినిమాని మనం తీసుకుందాం అనే ఒక ఇది కూడా ఇది చేస్తారు. సార్ దీనికి గ్యారంటీ ఏంటి అంటే, రీసెంట్గా రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఉంది కదా,
సో దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ రాజు వెడ్స్ రాంబాయికి వాళ్ళు ఎలా చేశారు, ఎలా చేస్తే వాళ్ళకి అంత రికగ్నైజేషన్ వచ్చిందని నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి కాసేపు రైటింగ్కి వచ్చేసరికి త్రివిక్రమ్ గారు లేదంటే విజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు వచ్చారు అనుకుందాం. డైరెక్టర్లు వచ్చేసరికి త్రివిక్రమ్ గారు, అనిల్ రావిపూడి గారు మన ప్రీ రిలీజ్కి వచ్చారు అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు, మన సినిమా అనేది ప్రాపర్గా టేక్ ఆఫ్ అయిపోద్ది. దానికి మీరు రైటర్గా పనిచేసొచ్చు, లేదంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉండొచ్చు, లేదంటే మీరు యాక్టర్గా పనిచేసి ఉండొచ్చు. అలాంటి ఒక పర్టికులర్ సినిమాకి నాతో కలిసి పనిచేయడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రాపర్గా టేక్ ఆఫ్ చేసుకోగలుగుతాం. అప్పుడు మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9791878685. ఐ రిపీట్ 9791878685. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.